ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పించిన తర్వాత దాని చుట్టూ అనేక అంశాల వైపు చర్చ జరుగుతుంది. ప్రధానంగా అమరావతి రాజధాని అమరావతి అనేది కేవలం రాజకీయ పరంగా రాజధానిగా ఉంటుందా, లేకపోతే ఆర్థిక పరమైన రాజధానిగా అది ఆవిర్భావం చెందుతుందా? గతంలో 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, మొత్తం మీద 7 ఏళ్ల కాలంలో అమరావతి వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత మేరకు ఆర్థిక లబ్ధి చేకూరింది? ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆ ప్రాంతం వల్ల ఎంత మేరకు ఆర్థికపరమైన లబ్ధి చేకూరింది? ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ పక్కన పెడితే ఇటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా నగరాలు అప్పటికి చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన నగరాలు చాలా ఉన్నాయి. వాటిలో రాజమండ్రి, విజయవాడ ఇట్లా చాలా నగరాలు ఉన్నాయి. అయితే ఈ నగరాలన్నిటితో పోలిస్తే ఇప్పుడు రాజమండ్రి నగరంతో పోలిస్తే విశాఖపట్నం నగరం చాలా అత్యంత వేగంగా డెవలప్ అయింది. అది మోడర్న్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్కి ఒక హబ్ లాగా మారింది. ఆంధ్రప్రదేశ్ జీడిపిలో దాని భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉంది. ఇది ఎవరు కాదనలేని నిజం. అలా విశాఖపట్నం అన్ని రకాలుగా డెవలప్ కావడానికి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ ప్రాజెక్టులు కానీ ఏం లేవు. అది సహజంగా దానికి ఆల్రెడీ పోర్ట్ ఉండడం ఒకటి, దాంతోపాటు నేవీకి సంబంధించినటువంటి ప్రసిద్ధి చెందడం ఒకటి, దాంతోపాటు దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం విశాఖపట్నంలో ఉండడం ఒకటి, వీటితో పాటు ఫార్మాస్యూటికల్ కంపెనీలు అయితేనేమి ఇతర రంగాలకు సంబంధించినటువంటి పలు రకాల పరిశ్రమలు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు కావడం, వీటి వల్ల సహజంగా దానికి ఉన్నటువంటి వనరులు ఇవన్నీ కలిపి ఆ ప్రాంతం సహజ సిద్ధంగానే అది పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి ఒక రాజకీయ వనరుగా మారింది. ఇది విశ్లేషకులు చెప్తున్న మాట. సహజంగా చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్లోని మిగతా నగరాల్లో ఆ మాత్రం ఎందుకు అభివృద్ధి కాలేదు అన్న అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ నగరంలో అప్పటికే ఆర్థిక నగరంగా పేరు పొందినటువంటి విజయవాడ నగరం 2014 వరకు ఎందుకు అది అభివృద్ధికి నోచుకోలేదు అన్న అంశం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం మారింది. 2014లో రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావడం, దానివల్ల చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాల రీత్యా విజయవాడ నగరం చుట్టూ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున డెవలప్ కావడం, దానివల్ల నగరం విస్తరించడం మొదలుపెట్టింది. ఆటోమొబైల్ రంగం పెద్ద ఎత్తున ఇక్కడ విస్తరించినప్పటికీ మిగతా పరిశ్రమలు అక్కడక్కడ ఉన్నప్పటికీ ఎందుకు విశాఖపట్నంతో పోలిస్తే విజయవాడ నగరం ఆ మాత్రం ఆ స్థాయిలో ఎందుకు డెవలప్ కాలేదు అన్న చర్చ కూడా ఈ 2 నగరాల పోలుస్తూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు చారిత్రక నేపథ్యం కలిగినటువంటి రాజమండ్రి అప్పట్లో పెద్ద సంచలనమైన నగరం, దానికి పెద్ద చారిత్రక నేపథ్యం కూడా ఉంది. కానీ ప్రస్తుతం విశాఖపట్నంతో పోలిస్తే రాజమండ్రి పెద్ద డెవలప్ కాలేదు. దీనికి సహజ సిద్ధంగా ఉన్నటువంటి వనరులు కావచ్చు, లేకపోతే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి, లేకపోతే వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాలు సాగడానికి ఆ ప్రాంతం సరైనదిగా భావించకపోవచ్చు. వీటి వల్ల ఆ ప్రాంతం ఒక నగరంగానే మిగిలిపోయింది, కానీ చరిత్రలో అలా నిలిచిపోయిందే. కానీ విశాఖపట్నంతో పోలిస్తే ఆ మాత్రం ఆ స్థాయిలో ఎందుకు డెవలప్ కాలేదు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అంటే అప్పటికే చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఎన్నో నగరాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ, ఇతర పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నప్పటికీ విశాఖపట్నం అనేది ఆర్థిక నగరంగా స్వయం శక్తితో, అంటే సహజ వనరులతో దానికై అదే అలా డెవలప్ అయింది. దాని చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు జరగడం వల్ల అది న్యాచురల్గానే దానికి ఆ వనరులు దానికి సిద్ధించడం వల్ల అది ఆర్థికపరమైనటువంటి వనరుగా ఆదాయంగా మారింది అని విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. మరోవైపు లక్షల కోట్లు వెచ్చించి డెవలప్ చేయాలనుకుంటున్నటువంటి అమరావతిని ఆ రకంగా విశాఖపట్నానికి మించి ఆర్థికపరమైన నగరంగా డెవలప్ కావాలంటే
ఎన్ని రోజులు పడుతుంది, ఎన్నేళ్ళు పడుతుంది, దానికి స్వచ్ఛందంగా న్యాచురల్గా అట్లాంటి రిసోర్స్ ఉన్నాయా? ప్రభుత్వ భవనాలు పెద్ద పెద్ద టవర్లు కట్టినంత మాత్రాన లక్షల రూపాయలు వెచ్చించి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు పొందే విధంగా దానిని నిర్మాణం తీర్చిదిద్దినంత మాత్రాన అది ప్రధానమైనటువంటి ఆర్థిక వనరుగా ఎప్పటికీ అది తయారవుతుంది, ఎప్పటికీ ఆ విధంగా రూపాంతరం చెందుతుంది అన్న అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఆ దేశంలోని అనేక నగరాలతో పోలుస్తూ, ప్రపంచంలోనే డెవలప్ చెందినటువంటి దేశాల నగరాలతో పోలుస్తూ కూడా అమరావతిని అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన అంశాలతో ముడిపెట్టి చర్చలు జరుపుతున్నారు. మరి ముఖ్యంగా అమెరికా అనేది ప్రపంచంలోని అగ్రదేశం. అది ఆర్థిక పరంగా కానీ అన్ని రకాలుగా అది సూపర్ పవర్గా గత దశాబ్ద కాలంగా అది రాజ్యం వెళ్తూనే ఉంది. ప్రపంచంలో మిగతా దేశాలని అది శాసించే స్థాయికి వెళ్ళింది. అలాంటి అమెరికా దేశం రాజధాని అయినటువంటి వాషింగ్టన్ డీసీతో పోలిస్తే శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో, న్యూయార్క్ సిటీ వంటి నగరాలు పెద్ద ఎత్తున ఆర్థికపరమైనటువంటి వనరులుగా ఆ దేశానికి మారాయి. రాజధాని అయినప్పటికీ వాషింగ్టన్ డీసీ ఆ స్థాయిలో ఆర్థికపరమైన వనరుగా ఎందుకు మారలేదు? ప్రభుత్వ పాలనకి సంబంధించినటువంటి భవనాలు అక్కడ కట్టినంత మాత్రాన అది అలా రూపాంతరం చెందడానికి సహజ వనరులు, సహసిద్ధమైనటువంటి ఇవి సంపద ఇదంతా దానికి పోగైతే కానీ ఆర్థికపరమైనటువంటి వనరుగా మారే అవకాశం ఉండదు అని పెద్ద ఎత్తున విశ్లేషణలు చేస్తున్నారు. దీంతోపాటు భారతదేశం రాజధాని అయినటువంటి ఢిల్లీతో పోలిస్తే ముంబై ఆర్థిక నగరంగా పెద్ద ఎత్తున డెవలప్ అయింది. అంటే ప్రధానమంత్రితో పాటు రాష్ట్రపతితో పాటు ఇలా పార్లమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ ఇలా దేశానికి పరిపాలనకు అవసరమైనటువంటి భవనాలన్నీ ఢిల్లీలో ఉన్నప్పటికీ ముంబైనే ఆర్థికపరమైన ప్రధాన కేంద్రంగా భారతదేశానికి ఒక దిక్చూచిగా మారింది. ఢిల్లీ ఎందుకు అన్ని అంటే చుట్టుపక్కల అంత అవకాశం ఉన్నప్పటికీ ముంబై ఎందుకు అలా పూర్తి స్థాయిలో ఆర్థికపరమైన పరిపూర్ణత డెవలప్మెంట్ సాధించడానికి ప్రధానమైన కారణాలు ఇవన్నీ విశ్లేషిస్తూ కూడా విశ్లేషకులు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ప్రధానమంత్రి సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్కి రాష్ట్ర రాజధాని గాంధీనగర్ అయినప్పటికీ అహ్మదాబాద్ ఇతర నగరాలే సూరత్ కానీ అహ్మదాబాద్ కానీ చాలా నగరాలు గాంధీనగర్ కంటే ఎక్కువ ఆర్థికపరమైన వనరులుగా గుజరాత్ రాష్ట్రానికి మారాయి. ఈ అంశాలు, ఈ నగరాలు అటు అంతర్జాతీయ స్థాయి నుంచి దేశము, రాష్ట్రాల నగరాల అన్నింటితో అమరావతిని, దాని పురోగతిని, దాని అభివృద్ధిని, దాని డెవలప్మెంట్ని అది ఏ మేరకు ఆర్థికపరమైన వనరులుగా ప్రధానంగా మారుతుంది అన్న అంశాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని అమరావతిని పోలుస్తూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. హైదరాబాదులో అన్ని రకాల ప్రభుత్వపరమైనటువంటి పాలనా భవనాలన్నీ అక్కడే ఉన్నాయి. అటు సెక్రటరియట్ కానీ, హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, వీటి పక్కన ఉన్న స్థలాలు కానీ, ఉన్న రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉన్నటువంటి ధరలు, మరోవైపు అదే నగరానికి శివార్లో ఉన్నటువంటి కోకాపేట వంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థలాల ధరలు ఎక్కడ ఎంత మేరకు ఎలా పెరిగాయి అన్న అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. అంటే ప్రధానంగా ఆర్థికపరమైన కార్యకలాపాలకు ఏ ప్రాంతాలైతే అనువుగా ఉంటాయో, ఎక్కడైతే ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాలు జరగడానికి వీలుగా ఉంటుందో ఆ ప్రాంతాలు సహజ సిద్ధంగా స్వయంగా ఆర్థికపరమైనటువంటి ప్రగతిని సాధిస్తాయి. అంతేకాని ప్రభుత్వ భవనాలు కట్టినంత మాత్రాన, పేరు ప్రఖ్యాతుల కోసం పెద్ద పెద్ద టవర్లు లక్షల కోట్లు వెచ్చించి నిర్మించినంత మాత్రాన అక్కడ ఆర్థిక కార్యకలాపాలు జరగకపోతే అక్కడ ప్రభుత్వానికి ఆ ప్రాంతం నుంచి ఆర్థికపరమైనటువంటి వనరుగా మారే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అన్న అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటు విశాఖపట్నానికి ఇటు అమరావతికి పోలుస్తూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
దీంతోపాటు ఇటీవల జగన్ తెరపైకి తీసుకొచ్చినటువంటి మావిగన్ ఇటు అమరావతిని కూడా పోలుస్తూ పెద్ద ఎత్తున చర్చలుగా మారుతున్నాయి. దాని వెనకాల జగన్ ప్రస్తావించిన అంశం వెనకాల అతనికి సంబంధించినటువంటి రాజకీయ ఎత్తుగడలు, లేకపోతే ప్రభుత్వాన్ని సందిగ్ధంలో పడేయాలన్న ఆలోచనలు ఎన్నైనా ఉండొచ్చు. కానీ దాని మీద గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకురాలేదు, 3 రాజధానుల అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చాడు, అప్పుడే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దీనిని డెవలప్ చేసి ఉండుంటే జగన్ మాటలు నమ్మడానికి విశ్వసించడానికి ప్రజల్లో ఒక అవకాశం ఉండేది. కాకపోతే ఇప్పుడు కేవలం అమరావతిని అడ్డుకోవడానికే ఇట్లాంటి ప్రస్తావన తీసుకొచ్చారు అన్న విమర్శలు కూడా జగన్ మీద వినిపిస్తున్నప్పటికీ, మావిగన్లో జగన్ చెప్పినట్టుగా మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతాలు ఇటు కూటమి ప్రభుత్వం చెప్తున్న రాష్ట్ర రాజధానిగా, ఏకైక రాజధానిగా ఇటీవలే చట్టబద్ధత తెచ్చుకున్నటువంటి అమరావతి ప్రాంతానికి ఈ రెండింటిని ముడిపెడుతూ ఏ ప్రాంతంలో ఆర్థికంగా డెవలప్ కావడానికి ప్రధాన ఆదాయ వనరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ప్రాంతాలైతే సూటుగా ఉంటాయి, ఏ ప్రాంతాల్లో త్వరితగతిన డెవలప్ అవుతాయి, ఏ ప్రాంతం గ్రోత్ ఇంజిన్గా త్వరితగతిన ఆంధ్రప్రదేశానికి కలిసి వస్తాయి, ఈ అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో ఇప్పటి వరకు ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్ సాధించడానికి, ఆర్థికపరమైన కార్యకలాపాలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న చర్చ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. క్వాంటమ్ వ్యాలీ, ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ వీటి గురించి ప్రస్తావిస్తున్నప్పటికీ ఈ ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తవుతాయి అన్న ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత తెచ్చుకున్నటువంటి అమరావతి ప్రాంతంలో ఆర్థిక పరమైన కార్యకలాపాలు నిర్వహించడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరులుగా మారడానికి కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు ఏ రకమైన చర్యలు తీసుకుంటారనేది భవిష్యత్తులో చూద్దాం.